టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ డిపెండెంట్. ఈ రోజు వీడియోలో నేను కేవలం 20 నిమిషాల్లోనే గుత్తి వంకాయ కూర ఎలా చేయాలనేది రెసిపీ చూపించబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. ముందుకు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొన్ని కొరియాండర్ సీడ్స్ అలానే కొన్ని వేరుశనగపప్పు వేసి బాగా వేయించుకోవాలన్నమాట. వేగిన తర్వాత మసాలా దినుసులు క్లౌస్, ఇలాచి అండ్ దాల్చిన చెక్క వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం నువ్వులు అండ్ 4 జీడిపప్పులు వేసి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దాంట్లో కోకోనట్ ఎండు కొబ్బరికాయ కానీ నార్మల్ కోకోనట్ గ్రేటెడ్ కోకోనట్ కానీ వేసుకొని దీన్ని మిక్సీ పెట్టాలి. మిక్సీ పెట్టేటప్పుడు ఒక ఎండుమిరపకాయ, అల్లం, వెల్లుల్లిపాయలు, సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ అయిన దాంట్లోని నేను ఇప్పుడు చాప్ చేసిన ఆనియన్స్, కొరియాండర్ వేసి మళ్ళీ దీన్ని వాటర్ ఏమీ మిక్స్ చేయకుండా థిక్ పేస్ట్ లాగా ఇలా చేశాను అనమాట. ఈ థిక్ పేస్ట్ ఇలా ఉండాలన్నమాట. థిక్ పేస్ట్ని మనం వంకాయల్లోకి గుచ్చుకోవాలన్నమాట. ఇలా 4 ముక్కల కింద కట్ చేసుకుని దాని మధ్యలో ఆ స్టఫ్ పెట్టాలి. పెట్టిన తర్వాత స్టవ్ వెలిగించుకొని కుక్కర్లోని నూనె వేసుకొని ఆ నూనె కొంచెం వేడైన తర్వాత కొంచెం జీలకర్ర అండ్ కొంచెం కరివేపాకు వేసుకొని అది పట్టుపట్లాడిన తర్వాత కొంచెం ఇంగు వేసాను. వేసిన తర్వాత ఈ స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు ఏవైతే ఉన్నాయో దాన్ని వేసి మిగిలిన పేస్ట్ని కూడా అందులో వేసి ఒకసారి అటు ఇటు కలిపి ఏదైతే మిక్సీ జార్ ఉంటుందో దాంట్లోని వాటర్ అది వేసుకొని ఆ వాటర్ని దీంట్లోకి ఒక 2 నిమిషాలు మూత పెట్టిన తర్వాత వేసాను అనమాట. వేసి అటు ఇటుగా కలుపుకుంటే మనకి ఇట్లా పేస్ట్లో అవుతుంది. ఈ టైంలో మీరు కావాలనుకుంటే టమాటా ప్యూరిన్ కూడా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమే. కారం ఎక్కువ తినకూడదు, మసాలా ఎక్కువ తినకూడదు అనుకున్న వాళ్ళు చేయొచ్చు అనమాట. అలా వేసి కుక్కర్ జారు మూత పెట్టి ఒక్క విజిల్ రానివ్వాలి. ఒక్క విజిల్ వచ్చిన తర్వాత ఆయిల్ అంతా బయటకు వెళ్ళి కరెక్ట్గా బ్రింజాల్ బాగా కుక్ అయ్యి ఇలా టేస్టీగా రెడీ అవుతుంది.